హెబ్రీ పత్రిక మనం 11వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 29 వరకు, 20 నుంచి 29 వరకు చదువుదాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఏసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభాగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసను బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసను బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి 24లో మొదటి మాసంలోని ఆఖరు పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం. మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. అని మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగాలు దీవించండి. ఈ లేఖనాలను బట్టి దీనుడను బలహీనుడను ప్రభా, నేను మాట్లాడడానికే నిలబడబోతున్నాను. నన్ను క్షమించి నన్ను ఖాళీ చేయండి తండ్రి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట ఉంచమని కోరుతున్నాను. దీనుడను శారీరకంగా బలహీనంగా ఉన్నాను తండ్రి. ఈ నూతన బలమును నూతన శక్తిని నాకు అనుగ్రహించండి. మీ ఆత్మ తాకిడి అనుగ్రహించి మీ చేతి పనిముట్టుగా వాడుకోమని కోరుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. రానయ్య ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పరిపూర్ణులు అవ్వడం లేదు. సమయానికి నీ సన్నిధిని ఉండకుండా కొంత సమయాన్ని దోచుకుంటూ మీరు వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలని కోల్పోతున్న వారుగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సకాలంలో మీ పాద సన్నిధిని ఉండాలనేటువంటి స్థిర చిత్తం అందరిలోనూ పుట్టించమని కోరుతున్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మలి అంధకార శక్తులు నజరేయుడు యేసు నామములో బంధిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుకుందామా? 112వ కీర్తన, పాత పుస్తకాల్లో 110 కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. 95వ కీర్తన 2వ వచనాన్ని బట్టి రాయబడింది. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభు నీదు
మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. మాదు హృదయ కానుకలను సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము. మహిమను పాడి స్తుతించుచున్నాము. యేసు సుందర శీలము కలిగి, యేసు సుందర శీలము కలిగి, నీ సన్నిధికే చేర్చితిమి, నీ సన్నిధికే చేర్చితిమి. కాదు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. నీ దివ్యవాక్య బలముచే, నీ దివ్యవాక్య బలముచే నూతన జీవము పొందితిమి, నూతన జీవము పొందితిమి. కామో నీరు మహిమను పాడి స్తుతించుచున్నాము. ఈ వాక్యమునే చాటించుటకు, ఈ వాక్యమునే చాటించుటకు నొసగుము సోదర ప్రేమను, నొసగుము సోదర ప్రేమను. కామో నీరు మహిమను పాడి స్తుతించుచున్నాము. కామో నీరు మహిమను పాడి స్తుతించుచున్నాము. Praise the Lord. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం 2024లో మొదటి మాసం అయిపోతుంది. అప్పుడే ఈ పునరుత్థాన దినంతో సంవత్సరం నిర్ణయం వచ్చినట్టుంది. అప్పుడే ఇది ఆఖరు. ఎంత వేగంగా దినాలు గడుస్తున్నాయి చూడండి. మరి ఆఖరి పునరుత్థాన దినం మళ్ళీ ఎంతో ప్రేమించి ఆయన మనకి అనుగ్రహించారు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులను మనం ధ్యానిస్తున్నాం. నోవహు, అబ్రహాము, శారమ్మ, ఈ ముగ్గురు మనం పూర్తి చేశాము. తదుపరి వరుసలో వచ్చేవాళ్ళు ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, యోసేపు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మోషే వచ్చేస్తారు. మనం ఇస్సాకు గురించి మనకి ఇందులో పెద్దగా ఎక్కువ ఏమీ ఉండదు. అబ్రహాం గారికి కంటిన్యూషనే. ఆ తర్వాత యాకోబు గురించి అంటే విశ్వాసమును బట్టి తండ్రి దేవుని అందుకుని వెళ్ళిపోయాడు. అందుకు మించి ఆయనది కూడా విశ్వాస వీరుల్లో పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు. అంటే ఏకంగా నిలబడ్డటువంటి వాళ్ళు. ఈయన మోసగాడు, అటు ఇటు ఊగిసలాడినాడు యాకోబు. ఆఖరి వరకు కూడా మాట తప్పి నడుచుకున్నవాడు కూడాను. ఆఖరి వరకు కూడా యెహోవా నా తండ్రి అని చెప్పలే. నా తండ్రి అయిన అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ అన్నాడే తప్ప నా దేవుడు అని ఆఖరు 34వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ అంటాడు. ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని పేరెట్టేసుకుంటాడు.
కాబట్టి ఆయన గురించి కూడా కొద్దిగా మనం ఇదివరకు ధ్యానించుకున్నాం, యాకోబు గారి గురించి కూడా. తర్వాత యోసేపుని గురించి మనం చాలాసార్లు ఆయన క్రమాన్ని కూడా ధ్యానించుకున్నాం. ఇక నిజంగా విశ్వాస వీరుల్లో తర్వాత మనం చూసుకుంటే మోషే వస్తాడు. మరి ఈ బైబిల్లో మోషేకు చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి బిరుదులు లేదా ప్రశంసలు మరి ఎవ్వరికీ బైబిల్లో ఇవ్వలే, మోషేకి ఇచ్చాడు. అలాగే దేవుణ్ణి ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూసినవాడు, మాట్లాడినవాడు కూడా మోషేనే. అబ్రహాం గారు కూడా గాఢ నిద్రలోకి పోయి దర్శన రూపంలోనే మాట్లాడాడు తప్ప ముఖాముఖిగా మాట్లాడలేదు. కానీ మోషే దేవునితో ఆయన మహిమను తేరి చూస్తూ ముఖాముఖిగా మాట్లాడినవాడు. బైబిల్లో మోషే అనేటువంటి పేరు మనం 786 సార్లు కంటే ఎక్కువ సార్లు చూస్తాం. 786 సార్లు కంటే కూడా ఎక్కువ చూస్తాం ఈ మోషేని గురించి. మోషే అనే పేరు అది ఈజిప్షియన్ నేమ్, ఐగుప్తు భాషలో ఐగుప్తీయులు పెట్టినటువంటి పేరు. మోషే అనేది ఐగుప్తులు పెట్టినటువంటి పేరు. ఎందుకంటే అది ఐగుప్తు రాజు కుమార్తె పెట్టినటువంటి పేరు. అది మో అంటే నీళ్ళు అని అర్థం. మో అంటే నీళ్ళు అని అర్థం. యూజ్ అంటే మోయూజ్ అని పెట్టింది పేరు ఆవిడ. యూజ్ అంటే రక్షింపబడినవాడు అని, నీళ్ళ నుంచి రక్షింపబడిన వాళ్ళని మోయూజ్ అని పేరెట్టింది అని మొట్టమొదటి పెట్టడం. ఆ తర్వాత అది హెబ్రీ భాషల్లోకి వచ్చేసరికి ఇలా సౌకర్యవంతంగా ఉండడం కోసం మోషే అని, ఇంగ్లీష్లో మోసెస్ అని వచ్చింది. తెలుగులో మోషే, ఇంగ్లీష్లో మోసెస్ అనేటువంటి పదాలు తర్వాత మారాయి. కానీ యాక్చువల్గా ఐగుప్తు పేరు ఏంటంటే మోయూస్ అని పేరు. నీళ్ళ నుంచి తీయబడినటువంటి వాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈయన నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి ద్వితీయోపదేశ కాండము ఆఖరి అధ్యాయం వరకు ఈ మోషేను గురించిన ప్రస్థానం మనకి బైబిల్లో ఉంటుంది. నిర్గమకాండం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మొదలవుతుంది. ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయం 34వ అధ్యాయం, అక్కడితోటి మోషే ప్రస్థానం అయిపోతుంది. ఇది మొత్తం పంచకాండాలు. అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషేనే రాశాడని ప్రసిద్ధి. 5 కాండాలను కూడా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. 5 కాండాలని కూడా మోషేనే రాశాడు అని చెప్పేసి వేరు. ఇంకా ఈయన జన్మించినటువంటి కాలం, ఈయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు కనబడకుండా పోయాడు అంటే ఆయన మరణం మీద కొంచెం కాంట్రవర్సీ ఉంది. చనిపోయాడని లేదు, కనబడకుండా పోయాడని, రెండు మనకి ఉన్నాయి. కాబట్టి దీన్ని కొద్దిగా నమ్మడానికి మనకున్న అవకాశం ఏంటి? మరణమును చూడకుండా ఆరోహణుడైపోయిన ఏలియా మోషేతో కలిసి యేసుప్రభుని బలపరచడానికి, చర్చించడానికి వచ్చారు. కాబట్టి మోషే కూడా కనబడకుండానే పోయాడని నమ్ముతారు.
రబ్బీనికల్ జుడాయిజం లెక్కల ప్రకారం, రబ్బీనికల్ జుడాయిజం లెక్కల ప్రకారంగా ఈయన క్రీస్తుపూర్వం 1391లో పుట్టి 1271లో ఆయన కనపడకుండా పోయాడని అదొక లెక్క ఉంది. రబ్బీనికల్ జుడాయిజం దాని ప్రకారం. తర్వాత ఇంకో చరిత్రకారుడు జెరోమ్ అనేటువంటి చరిత్రకారుడు, ఆయన ఏమో 1592లో పుట్టాడని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ఇంకొక లెక్క ఉంది. జేమ్స్ ఉషేర్ అనేటువంటి మరొక చరిత్రకారుడు, జేమ్స్ ఉషేర్ అనేటువంటి చరిత్రకారుడు 1571లో పుట్టాడు. క్రీస్తు పూర్వం 1571లో పుట్టాడని ఆయన ప్రతిపాదించాడు. మొత్తం మీద అందరూ కలిసి ఈ జేమ్స్ ఉషేర్ చెప్పిన దాన్ని ఖాయపరిచారు. అందరూ చెప్పుకునేది ఏంటంటే బైబిల్ నిఘంటువుల్లో కూడా ఇది ఇవ్వబడింది. 1571లో ఆయన జన్మించాడని, 1451లో కనపడకుండా పోయాడు. ఎంత ఈ మధ్యకాలం? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఆయన పుట్టి 3475 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మోషే ఎప్పటి వాడు అంటే ఇప్పటికీ 3475 ఏళ్ళ క్రితం వాడు ఈయన. మరి ఈయన తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకెబేతు. అమ్రాము తండ్రి, యోకెబేతు తల్లి. ఈయనకి అక్క మిరియాం, అహరోనేమో అన్న. ఈయన జీవితకాలం 120 సంవత్సరాలు. జీవితకాలం ఎంత? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలైనా ఆయన కంటి చూపు తగ్గలేదని, సత్తువ తగ్గలేదని బైబిల్లో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. 120 సంవత్సరాలైనా కంటి చూపు తగ్గలేదంట, సత్తువ కూడా తగ్గలేదంట. అంటే పరిపూర్ణమైన ఆరోగ్యంగా, పరిపూర్ణమైన బలంతో ఉన్నాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? అది దేవుని యొక్క మాట తప్పని విధానం. ఆయన మాట తప్పని వాడు. ఆయన పక్షపాతం కూడా చూపనటువంటి వాడు. ఈయనే మోషేని గురించి దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఎంత గొప్పదో చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తర్వాత 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చూడండి ఎటువంటి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు సాక్షాత్తు తానే ఇచ్చినటువంటి సర్టిఫికెట్. మోషే ఎంత గొప్పడో, ఇలాంటి మాటలు ఎవరిని గురించి దేవుడు చెప్పి ఉండలేదు. ఇలాంటి మాటలు ఎవరిని గురించి కూడా బైబిల్లో దేవుడు చెప్పి ఉండలే. ఏమన్నాడైనా? మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. ఉత్తి సాత్వికుడు అని కూడా చెప్పలే, మళ్ళీ చాలా అనమాట, చాలా గొప్ప సాత్వికుడు అనే సర్టిఫికెట్. ఇంకా నా ఇల్లంతటిలోనూ నమ్మకమైనటువంటి వాడు.
నా ఇల్లు అంతటిలోనూ, అంటే యావత్ ఆయన కుటుంబం, ఆయన సంఘం అంతా, ఆయన మించిన నమ్మకస్తుడు ఇంకెవ్వరు లేరు. ఇది ఎంత గొప్ప సర్టిఫికెట్ చూడండి. ఇంకా తర్వాత ఏమన్నాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అబ్రహాంతో కూడా ఇలా మాట్లాడలే. ముఖాముఖిగా దర్శనమిచ్చి అబ్రహాంతో కూడా మాట్లాడలే. కానీ మోషేతో ఆయన నేనే ఎలా మాట్లాడతాను ఆయనతో అంటున్నాడు. పైగా అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. నన్ను చూసి మనుషుడు అసలు బతకడని చెప్పాడు, కానీ ఆయనే చెప్తున్నాడు నా స్వరూపాన్ని నిదానించి చూసి బతికినవాడు కూడా మోషేని. ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకెవరికి ఉంటుంది అసలు? బైబిల్ ఎవరికి ఇవ్వబడలేదు. అంత మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాంటి వాడు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు, మంచి బలంగా ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయన్ని కనబడకుండా చేసేసాడు దేవుడు. ఆయన ఎంత ప్రశంసించినా, ఎంత గొప్ప గొప్ప సర్టిఫికెట్లు ఇచ్చినా, వారిని బట్టి దేవుని నామం ఎక్కడైనా అవమానానికి గురైతే, అలాంటి వారిని అయ్యో ఇంత గొప్ప సాత్వికుడు కదా ఫోన్లే, ఇంత నమ్మకమైనడు కదా ఫోన్లే, ఎంతగానో నన్ను నిదానం చూసేవాడు కదా, నా మహిమను చూసేవాడు కదా ఫోన్లే ఆయన క్షమిద్దామని అనుకునేవాడు కాదు. అందుకని ఆయన మారనివాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మారడు. అంత నమ్మదగినటువంటి దేవుడు. ఆయనకి అస్సలు పక్షపాతం అనేది అస్సలు ఉండదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈయన ఎలా ఏర్పడడానికి కారణం 20వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు, ఇక్కడ ఈ సీను అరణ్యంలో కాదేశులో వాళ్ళకి నీటి సమస్య ఏర్పడింది. మాకు నీళ్ళు లేవు అని చెప్పేసి మేమందరం ఇక్కడ చచ్చిపోవడానికైనా తీసుకొచ్చావు అని మోషే మీద, అహరోను మీద చాలా గట్టిగా తిరగబడతారు. ఆల్రెడీ ఇలాంటి ఒక పరిస్థితి నిర్గమకాండం 16వ అధ్యాయంలో వచ్చింది. అక్కడ దేవుడు వాళ్ళకి బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. ఇజ్రాయేలీలు అది కళ్ళారా చూశారు, అనుభవించారు, సంతోషించారు, దేవుని స్తుతించారు. మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి మళ్ళీ ఎదురయ్యేసరికి మామూలుగా అడగలేదు వాళ్ళు. అప్పుడు నీళ్ళు లేనప్పుడు దేవుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు కదా, అయ్యా మోషే అలాగే దేవుడిని అడుగు, మాకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు కావాలి అన్నట్టుగా అడగలే. అడగకుండా మళ్ళీ తిరగబడేటువంటి పరిస్థితి. ఇక నీళ్లతో పాటు చాలా వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. చాలా విసిగించేశారు బాగా. ఏమంటారు చూడండి, మనం చదివితే, జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు. 14 అధ్యాయం 15 అధ్యాయంలో తిరుగుబాటు చేసి చచ్చిపోయారు కదా కొంతమంది. వాళ్ళలాగా మేము కూడా చచ్చిపోయి ఉంటే బాగుండిపోను, తిప్పి పొడుపులు అన్నమాట. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవున్నట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చిరి? సమాజం అంతా యెహోవాదంట, ఆ సమాజాన్ని మోషే ఆహారంలో తెచ్చారంట. దేవుడు నడిపిస్తేనే కదా. మళ్ళీ ఇలాంటి ఒక నింద, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు అంటూ బాగా తెప్పి పొడుపులు బాగా విసిగించేశారు. ఇంతకు ముందు ఎన్ని మేళ్ళు పొందారో వాటన్నిటినీ పూర్తి
పూర్తిగా మర్చిపోయి మనకలాగనే అమ్మ చాలాసార్లు చికెన్ వండుతుంది, చాలాసార్లు బిర్యానీ చేస్తుంది, ఎప్పుడైనా వంకాయ కూర వండుతుంది, అయ్యే ఎప్పుడు వంకాయనా, అందుకుముందు తిన్న చికెన్లు బిర్యానీలు మటన్లు మర్చిపోతారు. ఒక్కసారి వంకాయ వండేసరికి ఎప్పుడు వంకాయనా అనేస్తారు. మన పితరుల నుంచి మనకు సంక్రమించింది ఇది. మనం వండినప్పుడు వండింది కదా, చికెన్ వండినప్పుడు తిన్నావు కదా, మటన్ వండినప్పుడు తిన్నావు కదా, బిర్యానీ చేసినప్పుడు తిన్నావు కదా, ఇప్పుడు ఏదో కాస్త వంకాయ వండితే అవన్నీ పోయినట్టేనా? అవన్నీ పోయినట్టేనా? ఇలాంటి స్వభావం అస్సలు మంచిది కాదు. ఇది కృతజ్ఞత. పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఈ అవసరత ఏంటో స్పష్టంగా చెప్పలేకపోవడం, పాతవన్నీ కెలికి దెప్పు పొడుపులు పొడవడం, ఇది దేవునికి అస్సలు నచ్చదు. దాని ద్వారా దేవుని కోపము, నెక్స్ట్ అమ్మ కోపం కూడా వస్తుంది కదా. అమ్మ కోపం వచ్చి అమ్మ కాని మాట అంటుంది, మళ్ళీ ఇప్పుడు అమ్మకు కూడా పనిష్మెంటే. కాని మాట పలకూడదు కదా మరి, అలా అనడానికి ప్రేరేపించింది నువ్వే కదా, కానీ అనేస్తుంటాం. కారణం మనకి దీర్ఘశాంతం లేకపోవడం. దీర్ఘశాంతం లేనందువల్ల ఏం చేస్తాం? వెంటనే స్పందించేస్తాం, కసురుకుంటాం. మన కోడి మొక్కలు వండితే పంది తిన్నట్టు తిన్నావు కదా, ఒక్క పూట వంకాయకైనా మా 5-6 మంది అని ఇలాంటి మాటలు వచ్చేస్తాయి తట్టుకోలేక. ఎందుకంటే నిజమే పాపం, మొన్నే ఉండేది చికెన్ పుసుక్కుని ఎప్పుడు వంకాయనా అనేసరికల్లా గుచ్చుకున్నట్టు ఉంటుంది, బాధ కలుగుతుంది. అప్పుడు మన టాలరెన్స్ తగ్గిపోద్ది, సహించలేక లేనిపోయిన మాటలు మనం మాట్లాడేస్తాం. అంటే దీర్ఘశాంతం లోపిస్తాం. దీర్ఘశాంతం అనేటువంటి ఆత్మఫలం లేకుండా పోతుంది. దానివల్ల మళ్ళీ మనకి పనిష్మెంటే. కాబట్టి అవతల వాళ్ళు మనల్ని ఎంత విసిగించినా, ఎంతగా కాని మాట అన్నా, మన దీర్ఘశాంతాన్ని మాత్రం మనం వదులుకోకూడదు. దాన్ని వదులుకోకుండా తొందరపడి, నిజమే కదా వాళ్ళు అన్నారు కాబట్టే కదా నేను అన్నాను, వాళ్ళు అన్నారు, వాళ్ళకి లేదు, నీకుంది కదా నువ్వెందుకంటావు? వాళ్ళకి సహనం లేదు, వాళ్ళకి దీర్ఘశాంతం లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు, కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు మాట్లాడతారు. నీకుంది కదా, వాళ్ళకి ఇలాగ నువ్వెలా మాట్లాడతావు? దీన్ని దేవుడు ఎప్పుడూ సహించడం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ నాశనానికి అప్పచెప్పకపోవచ్చు, వానికి దండించకపోవచ్చు, పనిష్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ విడిచిపెట్టడం. ఈ ఒత్తిడంతా చూసి మోషే అహరోనులు దేవుని దగ్గర సాగిలపడ్డారు. నాయనా ఏంటి సంగతి, వీళ్ళు ఇన్ని రకాలుగా నిందలేస్తున్నారు, ఇలా మన దాహం వేస్తుందంట, ఇప్పుడు నీళ్ళు కావాలి వీళ్ళకి అని చెప్పేసి ప్రార్థన చేస్తే, అప్పుడు 8వ వచనంలో ఉంటుంది, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడిని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీకిచ్చును. బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. బండతో మాట్లాడు. ఇంతకుముందు ఇలాంటి నీటి సమస్య నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో వచ్చింది. అప్పుడు బండను కొట్టమన్నాడు దేవుడు. అక్కడ చూడండి 16:3. ఇక్కడి నుంచి మనకి ఎలా వస్తుంది, ఇందులో మస్సా తిన పూర్వేళ్ళు వచ్చినాయి ఇక్కడ. చూడు 17:6. ఇదిగో ఎదురుగా నిలుస్తాను, నీవు ఆ బండను కొట్టగా అన్నాడు. అంటే కొట్టమన్నాడు. అక్కడ కొట్టమని నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను,
నీవు ఆ బండను కుట్టు అని అక్కడ కొట్టమన్నాడు. 17వ అధ్యాయంలో ఆయన 6వ వచనంలో కొట్టమన్నాడు. కానీ ఇక్కడ కొట్టమనలే, ఇక్కడ మాట్లాడు అన్నాడు. నువ్వు ఆ బండతో మాట్లాడు, నువ్వు కొట్టాల్సిన పని లేదు, మాట్లాడు. మాట్లాడమంటే ఈయన ఏం చేశాడు? ఇక్కడ ఈయన కసురుకుంటాడు వీళ్ళ మీద. చూడండి 10వ వచనంలో, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టాడు. దేవుడు చెప్పింది ఏంటి, ఏం చేసేది ఏంటి? ఇంత సాత్వికుడైనా, ఇంత నమ్మకస్తుడైనా, ఇతరుల ప్రభావం, వారు తీసుకొచ్చిన ఒత్తిడి, వారు మాట్లాడిన మాటలు కొంచెం అసహనానికి లోను చేస్తాయి. అలాంటిదే వచ్చింది మోషేలో కూడా. అసలు మోషే నుంచి దేవుడు దీన్ని ఆశించలేదు, అస్సలు ఆశించలేదు. కాబట్టి అంత మంచి సర్టిఫికెట్ ఇచ్చేసాడు. కానీ ఈయన భంగం కలిగించాడు, దానికి భంగం కలిగించాడు. దేవుని ప్రజల్ని ద్రోహులు అన్నాడు. ఈయన ఎవరు అంటకి? నా స్వకీయ సంపాద్యం, నా సొత్తు అని ఆయన చెప్తే ఆయన ప్రజల్ని ఈ ద్రోహులు అనడానికి లేదు. కానీ ఆ పదాన్ని వాడేశాడు, ద్రోహులారా. నిజానికి ద్రోహులే వాళ్ళు. నిజానికి ద్రోహులు ఎన్ని మేళ్ళు పొందినా సరే మర్చిపోతారు ఎప్పటికప్పుడు. ఆ మేళ్ళని ఎప్పటికప్పుడు మర్చిపోయి ఏ రోజుకి ఆ రోజే పరగడుపు వాళ్ళకి. అటువంటి వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు ఎవరు? దేవుని సొత్తైన ప్రజలు. ఆయన పిల్లల్ని ద్రోహులని ఈయన ఎందుకు అంటాడు? ఆ పదం ఉపయోగించాడు, ద్రోహులారా వినండి. పైగా మేము ఎలా రప్పించేది? అది కూడా మర్చిపోయాడు. దేవుడు ఇప్పుడే మీకు నీళ్ళు ఇస్తున్నాడు అనాలి, అది మానేసి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా? వీళ్ళ రప్పించేది, వీళ్ళ రప్పించేది దేవుడా? చూడండి, అది కూడా మర్చిపోయారు. అంతగా విసిగించేశారు వీళ్ళు. అంత దారుణంగా మాట్లాడేసరికల్లా కాస్తంత ఇంగితం పోయింది. ఇది కూడా దేవుడు ఆయన నుంచి ఆశించలే, కానీ అది కూడా బయటపడింది. పైగా ఎప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మాట్లాడు నువ్వు అంటే కొట్టాడు. దేవుడు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. 3 తప్పులు అక్కడ జరిగిపోయాయి, 3 పొరపాట్లు జరిగిపోయాయి. ఒకటి, దేవుని సొత్తైన ప్రజల్ని ద్రోహులు అని సంబోధించడం దేవునికి అస్సలు నచ్చలేదు. మన పిల్లాడు ఎంత చెడ్డాడైనా సరే బయటోడు అలా మాట్లాడితే మనకు నచ్చుద్దా? నచ్చుతుందా? అంటే ఎంత చెడ్డాడైనా వచ్చి మన పిల్లాడు, అయినా మన ఎదురుగుండా మన పిల్లోడిని బయటోడు వచ్చి అలా మాట్లాడితే అస్సలు మనకు నచ్చదు, దేవుడికి నచ్చలే. పైగా నీళ్లు రప్పించేది దేవుడైతే దాన్ని వీళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు, దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పింపవలెనా? మేము, వీళ్ళు కాదే, దేవుడు కదా ఇస్తున్నది. అని దేవుని మహిమను కూడా వీళ్ళు దొంగిలించిన పరిస్థితే కనపడింది అక్కడ. అది దేవునికి నచ్చలే. ఈ దినాల్లో చాలామంది దైవజనులను పేరు పెట్టుకునే వాళ్ళు దేవుని మహిమను దొంగిలిస్తున్న వారుగా ఉన్నారు. అది వారి వల్లనే జరుగుతుంది అన్నట్టుగా దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. పూర్తిగా వారి వల్లే. ఎక్కువగా మనం టీవీల్లో చూస్తుంటాం. ఒక 10 నిమిషాల ప్రసంగం చేసిన తర్వాత ఒక ఆయన తీసుకొచ్చి అక్కడ సాక్ష్యం చెప్పిస్తారు. ఈ అన్నయ్య గారు ప్రార్థన చేశారండి, నాకు ఈ రోగం పోయింది. ఈ అన్నయ్య గారు ప్రార్థన చేశారండి, మా అమ్మాయి బిడ్డనికి అంది.
మా ఎన్ని గారు ప్రార్థన చేశారండి, మా పిల్లాడికి ఉద్యోగం వచ్చింది, అన్నీ గారు ప్రార్థన చేశారండి, మేము మంచి ఇల్లు కట్టుకున్నాం. ఇలాంటి సాక్ష్యాలు మనం బైబిల్లో టీవీల్లో చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళు దేవుని మహిమను దొంగిలించు వాళ్ళు, మోసగాండైన దేవుని ప్రజలు. వాళ్ళు కడుపే వాళ్ళ దేవుడిని వాళ్ళ గురించి చెప్పడం. దాన్ని ఎప్పుడూ దేవుడు సహించడం, ఒప్పుకోడు. దేవుని చిత్తం అంతే. ఏదైనా మనం ఎప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి తప్ప మన ఉద్దేశాలు నెరవేర్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. దేవుడు ఎవరిని మహింపరుస్తాడో అదే శాశ్వతమైన మహిమ. వాళ్ళకి తమ్మును తాము మహింపరుచుకునేవాడు గొప్పడా? అతను యోగ్యుడు కాదు. తనను తాను మహింపరుచుకున్నాడు ఎప్పుడూ యోగ్యుడు కాదు. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కాబట్టి మనం మ్యాక్సిమం ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని ఆశపడకూడదు. ఇతరుల మెప్పు కోసం మనం పనిచేయకూడదు. చూసేవాడు దేవుడు, ప్రతిఫలమిచ్చేవాడు దేవుడు, మెచ్చుకునేవాడు దేవుడు. అదే శాశ్వతమైన నిజమైన మెప్పు. ఆయనకే మహిమ కలగాలని మనం ప్రయత్నం చేయాలి. ఈ నెలలో నేను ఇది చెయ్యాలి అనుకున్నాం, ఈ నెలలో జరగలేదు, ఆ సెంటిమెంట్ దెబ్బతినేసింది అంటే ఎలాగా? నీకు సమయం అవ్వలేదు, నీకు దేవుడు నా సెంటిమెంట్ దెబ్బతినేసిందంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా పోతావా? దేవుడు అనుమతించిన పని చేస్తావా? సమయం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి మన ఉద్దేశాలు ఎప్పుడూ ముందు పెట్టకూడదు. ఆయన అడుక్కొని వచ్చిన వాళ్ళమే, నీ చిత్తమైతే ఈ నెలలో, నీ చిత్తమైతే నా ఎప్పుడైనా నీ చిత్తం అంతే. యేసుప్రభు నేర్పించిన ప్రార్థన కదా. ఆయన శ్రమలను ఎదుర్కోవడానికి ముందు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు కదా. ఆయన నువ్వు నా ముందుంచినటువంటి ఈ శ్రమల పాత్ర చాలా భయంకరంగా ఉంది, చాలా చేదుగా ఉంది, భరించలేనంతగా ఉంది, తీసి అది నీ చిత్తమైతేనే, అది నీ చిత్తమైతేనే తీసి అని సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుణ్ణి అడిగినటువంటిది. ఆయనకి లేదా నేను నేను భరించలేను, నేను వద్దునా తీసే అనొచ్చు కదా. అలాగే ఏం అనలే ఆయన. చాలా కష్టం, అయినా నీ చిత్తం, నీ చిత్తం. అలా ప్రతీదీ దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి తప్ప నేను జనవరి నెలలోనే అనుకున్నాను, ఎప్పుడు అలాగే కదా, ఇదేమో వాయిదా పడిపోతుంది. దేవుడే వాయిదా వేసాడు. నీ లోపం లేదు కదా, నీ తప్పు లేదు కదా, నీ ప్రయత్నం నువ్వు చేసావు. కానీ దేవుడు అప్పుడు కాకుండా ఇంకొక టైం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు సమస్తమును బాగుగా చేసే దేవుడు. ఆయన చిత్తానికి విరుద్ధంగా మన చిత్తాన్ని నెరవేర్చుకుందామని ఎప్పుడు మనం ముందుకు పోయినా ఖచ్చితంగా విజయవంతులం కాము. నరుని హృదయంలో నుంచి అనేకమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ మంచి జవాబు దేవుడి నుంచి దొరుకుతుంది. దాన్ని స్థిరపరచాల్సింది దేవుడే. ఆ మనసు ఎప్పుడూ ఉండాలి మనకి, అంతే తప్ప ఎప్పుడు ఇలా చేసేస్తాం కదా. ఇప్పుడు ఆనవాయితీ తప్పేస్తుంది, ఆనవాయితీ తప్పించిందే దేవుడు, నువ్వేం చేస్తావు ఆయన చిత్తానికి విరుద్ధంగా? అది ఎప్పుడూ ఉండకూడదు. అసలు అటువంటి స్వభావం అసలు మనకి ఉండకూడదు. సాత్వికం లేకపోవడం, అది కంప్లైనింగ్ చేస్తాం అంతే. అటువంటిది అస్సలు ఉండకూడదు. ఎప్పుడు మనం మంచిగా మే నెలలోనో జూన్లోనో జరుపుకునే వాళ్ళు మీటింగ్లు. ఆ మధ్యలో ఏర్పడేటువంటి పరిస్థితులు, నీటి ఎద్దడి, చెరువులు ఎండిపోవడం, స్నానానికి నీళ్ళు లేకుండా పోవడం, చేపుడోళ్ళ నుంచి ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితుల్లో అయినా ఇలాంటి మాకు పరిస్థితి ఉంది కాబట్టి ఈ జనవరిలోనే జరుపుకుంటామని చెప్పేసి దేవుని అడిగాం. దేవుని స్థిరపరిచాడు. ఇప్పుడు 4 ఏళ్ళుగా అది జరుగుతుంది, 4 సంవత్సరాలుగా అది జరుగుతుంది. ఇది దేవుని చిత్తం. మరి మే జూన్లు మంచిదే కదా, పిల్లలందరికీ సెలవులు మంచిదే కదా. కానీ అప్పుడున్న ఇబ్బంది వేరు, దేవుడికి తెలుసు. ఆ పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు మే జూన్లో వచ్చినా అప్పుడైనా కాలాలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, నీళ్ళు ఉగ్గిపోతే ఇవ్వచ్చు.
మళ్ళీ బయట నుంచి ట్యాంకర్లో తెప్పించుకునే పరిస్థితి. ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, అందరికీ ఏసీలు ఫ్యాన్లు కావాలా, కరెంటు తీసేస్తుంటాడు, అది ఇబ్బంది. ఇప్పుడు జనవరి నెల అన్ని విధాలా కలిసి వచ్చే నెల. ఫ్యాన్లు వేసుకోవాల్సిన పని లేదు, దోమ కొట్టుకొని ఉంటే చాలు. నీరు సమస్య లేదు, కుప్పలు తెప్పలుగా నీళ్ళు ఉంటాయి, ఎండ తగులుద్దనే పని లేదు. అన్ని రకాలుగాను మంచి మాసం. కాబట్టి మనకి జనవరి స్థిరపరిచాడు, 4 సంవత్సరాలుగా మనం జరిపించుకుంటూ ఉన్నాడు. అలా దేవుని చిత్తం ఏదో అది ఆయనే స్థిరపరుస్తాడు, అంతే తప్ప మన ఉద్దేశాలు కాదు ఎప్పుడు కూడా. ఇక్కడ ఇంత గొప్ప సాక్ష్యం పొందినటువంటి మోషే, నైలంతటిలోనూ నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న సమస్త జనులను సాత్వికుడు. మోషే నా మహిమను తేరి చూస్తాడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని సాక్షాత్తు దేవుడే ఆయన గురించి సర్టిఫికెట్ ఇచ్చాడు. కానీ అలాంటి వాడే ఈ జనం అందరూ కూడా ఆయన బ్రెయిన్ వాష్ చేసేసారు, విసిగించేశారు, పెద్ద లిస్టే చదివారు. తప్పంతా మీదే, ఐగుప్తు నుంచి అనవసరంగా మమ్మల్ని యువతలకు తీసుకొచ్చారు, మరి అక్కడ చచ్చిపోయిన వాళ్ళతో మేము కూడా చచ్చిపోయి ఉంటే బాగుండిపోయేది. ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, ఏమీ లేవు. ఎంత కృతజ్ఞత! ఒక్కొక్క మాట వినబడేసరికల్లా వీళ్ళకి అసహ్యం వేసేసింది, కంపరం వచ్చేసింది. వీళ్ళు ఎంత కృతజ్ఞులా వీళ్ళు. దాంతో వీళ్ళు కంట్రోల్ తప్పేసి ద్రోహులారా అనేశారు. దేవునికి నచ్చదు అది. ఆయన ప్రజలను ఎవరిదు ద్రోహులు అనకూడదు. ఆయన ప్రజలను శపించడానికి బిలాం వెళ్తానంటే ఒప్పుకున్నాడా? ఆయన ప్రజలు ఆ మంచోళ్ళు కాదు, వాళ్ళు లోబడిన వాళ్ళని వాళ్ళే. అయినా సరే నేను వాళ్ళని శపిస్తాను, నాకు అనుమతి అంటే ఒప్పుకున్నాడా? ఒప్పుకోడు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ఆయన పిల్లలు. అదే మన పిల్లల్ని ఎవరైనా శపిస్తానంటే మనం ఒప్పుకుంటామా? ఖచ్చితంగా ఒప్పుకోం కదా. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి బిలామును ఒప్పుకోలే. తెగించి నేను వెళ్తానంటే ఇంకా దీవించి పారేశాడు. అదే తప్ప చెప్పించడానికి ఆయన ఇష్టపడలే. అది అటువంటి వీళ్ళు ద్రోహులారా అనేసరికి ఆయన చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడమన్నాడు, నీళ్ళు ఇస్తుంది అన్నాడు. మేము ఈ బండ నుండి మీకు నీళ్లు రప్పించాలా? నీళ్ళు రప్పించడం ఏంటి? వీళ్ళ వల్ల అవుతుందా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన చేతికర్ర సాయంతోనే అన్నీ చేసుకుంటూ వచ్చారు, అంతే తప్ప వీళ్ళు సొంతంగా ఏమి చేయలే. కానీ ఇక్కడ ఇలా మాట్లాడారు, అది దేవుడికి నచ్చలేదు. నువ్వు బండతో మాట్లాడమన్నాడు అంతే తప్ప కొట్టమనలే. కానీ 2 మార్లు కొట్టాడు. పూర్తిగా విచక్షణ కోల్పోయాడు, పూర్తిగా కంట్రోల్ తప్పేశాడు. కాబట్టి ఇంకా దీని ఇలా వదిలిపెట్టేస్తే ముందు ఇంకా ఒకసారి తప్పిన తర్వాత ఇంకెక్కువ అవుతుంది తప్ప తగదు. అది అసలు నోరిప్పి మాట్లాడడం మొదలెడితే ఆపగలవా? కొంతమంది నోరిప్పి మాట్లాడరు, ఎన్నన్నా అలాగే ఉంటారు. అసలు నోరు ఇప్పారు అంటే ఉంటుంది ఇక తర్వాత ఏకాళ్ళు మన వల్ల కదా వాళ్ళని ఆఫ్ చేయడం. అలాగే ఇప్పటి వరకు చాలా కంట్రోల్గా ఉన్నాడు మోషే, కానీ ఇక్కడ కంట్రోల్ తప్పాడు. కాబట్టి ఇప్పుడు అలాగే వదిలేస్తే ఇంకెక్కువైపోయింది తప్ప ఇంకది తగ్గదు. ఒకసారి కంట్రోల్ తప్పేశాడు. ఇప్పుడు కనుక ఆయన కంట్రోల్ చేయకపోతే ఇంకా అన్కంట్రోల్గా అయిపోతాడు, ఇంకా వెళ్ళిపోతాడు మనకి. అందుకే యాక్షన్కి దిగిపోయాడు, అంతే. యాక్షన్లో దిగిపోయాడు. ఇంకా చాలు, ఇజ్రాయేలీలను మీరు కానాను నడిపించాల్సిన పని లేదు. ఈ బాధ్యత నేను ఇంకోటికి అప్పచెప్పేస్తున్నాను. నువ్వు నదీ తీరం వరకు వెళ్ళి
ఒక పర్వతం ఎక్కి దూరము నుంచి నేను నా ప్రజలకు ఇచ్చేటువంటి దేశాన్ని కనులారా చూసి అక్కడితో నీ బతుకు ముగించేయి అన్నాడంతే. చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి. ఎంత ప్రయాసలకు వచ్చి ఎన్ని శ్రమలకు వచ్చి వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు తిరగబడ్డారు, ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టేద్దాం అనుకున్నారు, ఎన్నిసార్లు ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యకి వచ్చి నుంచున్నాడు, మధ్యకి వచ్చి నిలబడ్డాడు. వాళ్ళని కనుక నువ్వు తోడుకెళ్ళకపోతే నా పేరుని జీవగ్రంథంలోంచి తుడిచేయన్నాడు. ఇంత గొప్ప దైవచనుడు. చిన్న మాట తేడా వచ్చేసరికి దేవుడు అంతే ఏమన్నాడంటే చూడండి 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. అంతే. ఈ లోపలే నువ్వు చచ్చిపోవాల్సిందే. మీ తోడుకెళ్ళరు. అందుకని ఈ మాట చొప్పున దేవుడు ఆయన్ని తీసేసుకున్నాడు. ఇంకా ఆ బాధ్యతల నుంచి తప్పించేశాడు అంతే. అహరోను మృతి పొందాడు, చనిపోయినట్టే ఉంటుంది. కానీ మోషేని గురించి మాత్రం చిన్న కాంట్రవర్సీ అన్నమాట. మనకి ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో ఇక్కడ 6వ వచనంలో బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడిన అతని సమాధి మరి ఎందుకు తెలీదు? పాతి పెడితే సమాధి దొరకాలి కదా. కాబట్టి ఆయన సమాధి ఎక్కడున్నదో తెలియదు. అంటే ఆయన పాతి పెట్టబడ్డాడో లేదో కూడా తెలియదు. మామూలుగా వ్యాఖ్యాన గ్రంథాల్లో ఆయన దేహం కోసం వెతికారని, కానీ ఆ దేహం వారికి కనబడలేదని వ్యాఖ్యాన గ్రంథాల్లో ఉన్నది. దీంట్లో అయితే పాతి పెట్టారు, సమాధి ఎక్కడుందో తెలియదు. పాతి పెడితే సమాధి ఏందో తెలియదు, తెలుస్తుంది కదా. అది కాంట్రవర్సీ. దాన్ని ఎందుకు బలపరుస్తున్నామంటే యేసుప్రభుని బలపరచడానికి ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. వాళ్ళిద్దరూ వచ్చారు. మరి ఏలియా ఆరోహణుడు వెళ్ళిపోయాడు, చనిపోకుండానే మేఘం చేత కొనుక్కోబడ్డాడు. కాబట్టి ఆయనతో పాటు వచ్చినోడు కూడా మరణమును చూడని వాడే కావాలి కదా. కానీ అందుకని అలా మనం మోషే కూడా మొత్తం మీద తీసుకెళ్ళిపోయాడు దేవుడు అంతే. ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించేశాడు అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ కాంట్రవర్సీ మనకు అనవసరం, మాకు వాదించుకోవాల్సిన పని లేదు. అంటే ఈ చెప్తున్న సత్యం ఏంటి? దేవుడు తన నోటితోటే తానే మోషేకు గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు. అంత గొప్ప సర్టిఫికెట్ అబ్రహాము కూడా ఇవ్వలే. కానీ అతను కొంచెం కంట్రోల్ కోల్పోయేసరికల్లా అంది ఆ బాధ్యతల నుంచి తప్పించేశాడు. కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు. మరి ఎందుకు ఆపేసినట్టు? వద్దు. ఎందుకంటే నీ సహనం ఇంకా తగ్గిపోయింది. నీ సహనం ఇప్పుడు దాకా సహనంతో నడిపించావు, చాలా ఓర్చుకున్నావు, కానీ తగ్గిపోతుంది. ఇంకా నేను ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా శపించేస్తాడు కూడా. వచ్చి ఒకసారి కంట్రోల్ తప్పిన తర్వాత ఎన్ని అవుతుందో తెలియదు మనకి, వచ్చేదాకానే. ఆ తర్వాత పిల్లల్ని కొట్టడం మొదలెట్టామనుకోండి, ఒక దెబ్బ అడ్డమే కష్టం, ఆ తర్వాత ఎన్ని దెబ్బలు ఆడతాయో తెలియదు. ఆ దెబ్బ పడేదాకా అంటూ ఉంటుంది. ఒకటి అడిపోయిందంటే ఇంకా వాంగది అక్కడ వేసి పారేస్తాం స్టార్టింగ్. అదంటూ వచ్చింది ఇంకా. కాబట్టి ఇంకా నువ్వు వీరితో నడవడానికి కుదరదు, వద్దు ఇంకా అని చెప్పేసి ఆయన్ని ముగించేశాడు. అలాగే మనం కూడా ఎన్నో గొప్ప పనులు మనం చేస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ పని నుంచి దేవుడు మనల్ని తప్పించేస్తాడు. అందుకే ఆయన కారణాలు ఆయనకి ఉంటాయి. హృదయాల్ని పరిశోధించేవాడు. ఉండి కొద్దీ
మోషే బహు చెడ్డడైపోతాడు, ఆయన పేరు చెడిపోద్ది. అలా చెడగొట్టడం దేవునికి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఉండడాన్ని బట్టి కూడా బాధ్యతల నుంచి తప్పించవచ్చు. ఎంత నమ్మకంగా మనం పనిచేసినా సరే ఒక్కొక్కసారి చిన్న మాట తేడాన్ని బట్టి దేవుడు కొంచెం శోధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది సంగతి. తర్వాత ఈ మోషే యొక్క ఈ 40 సంవత్సరాల జీవిత కాలము 3 భాగాలుగా ఉంటుంది. 3 40లు, 3 భాగాలు 3 40లు అన్నమాట. అంటే ఐగుప్తు రాజనగర్లో 40 ఏళ్ళు ఉంటాడు. ఐగుప్తు రాజనగర్లో 40 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మిద్యాను ఎండిపోయిన ఎడారి ప్రాంతంలో 40 ఏళ్ళు ఉంటాడు, 40 ఏళ్ళ కాలం. ఆ తర్వాత ఇశ్రాయేలుని విడిపించి నడిపించేటువంటి పని, అదొక 40 సంవత్సరాలు ఆయన కలిగి ఉంటాడు. మొత్తం మీద ఈయన జీవితకాలం 120 సంవత్సరాలు 3 భాగాలుగా ఉంటాయి. ఈ 3 భాగాలనైనా 90వ కీర్తనలో వర్ణించుకున్నాడు. మొదటి 40 సంవత్సరాలు 90వ కీర్తనలో 1 నుంచి 6 వచనాలు, 1 నుంచి 6 వచనాల్లో ఈ మొదటి 40 సంవత్సరాల అనుభవాలు. ఆ తర్వాత రెండవ 40 సంవత్సరాలు 7 నుంచి 12 సంవత్సరాలు, 12 వచనం, 7 నుంచి 12 వచనం వరకు అది రెండవ 40 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా 13 నుంచి చివరి వరకు అంటే 17వ వచనం వరకు ఆఖరి 40 సంవత్సరాలు. మొత్తం ఈయన ఈ కీర్తన రాసినప్పుడు ఈ రకంగా తన 120 సంవత్సరాల కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దశల్ని అలా ఆయన రాసుకున్నాడు ఆ కీర్తనలా. ఇప్పుడు మనం చూడండి, మొదటి భాగం చూస్తే ఐగుప్తు, 40 సంవత్సరాలు ఐగుప్తు. అంటే ఆయన పుట్టే నాటికి ఐగుప్తులో ఉన్న పరిస్థితులు, ఆయన పుట్టినాటికి ఐగుప్తులో ఉన్న పరిస్థితులు ఏంటంటే, నిర్గమకాండం 1వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాల్ని మనం చదివితే, ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు బహుగా బాధిస్తూ ఉన్నారు, బహుగా శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే యోసేపును ఎరుగని రాజులు వచ్చారు. యోసేపు జ్ఞాపకాలు పోయినాయి, ఇంకా ఆయన ఏంటో తెలియనటువంటి రాజులు వచ్చారు. యోసేపు గురించి ఎరిగిన వాళ్ళు ఉన్నప్పుడు వీరంతా యోసేపు స్వజనులు అనేటువంటి గౌరవంతో బాగానే చూశారు. యోసేపు గురించి ఎరుగునటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వేరే ప్రజలు, వీళ్ళు ఐగుప్తీయులు కాదు, వీళ్ళ జనసంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. క్రమక్రమంగా వీళ్ళు బాగా పెరిగిపోయి ఇవాళ రేపు మన మీద తిరుగుబాటు చేసి శత్రు రాజులతో కలిసి మన మీద దండయాత్ర చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవచ్చు, లేకపోతే దేశాన్ని వదిలిపెట్టైనా వాళ్ళు వెళ్ళిపోతారేమో. కాబట్టి వీరిని మనం కంట్రోల్ చేయాలా అని చెప్పేసి వీరి మీద చాలా ప్రయోగాలు చేశారంట. ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా వీళ్ళు అంతకంతకీ వృద్ధి చెందుతూ ఉన్నారే తప్ప అనపబడలేదు అని రాయబడింది. ఎన్ని చేసినా అంతకంతకీ వీళ్ళు వృద్ధి చెందుతున్నారంట. చూడండి 12వ వచనంలో ఉంటుంది, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక. బా ఎవలే నన్ను చేద్దామన్నా ఆయన చేసేద్దామన్నా ఇలా పెరిగిపోతారేంటి, ఇలా బతుకున్నాను. అసహ్యం వేసిందంటే వాళ్ళకి.
ఎంతగా రాజరంపాన్ని పెట్టేసి వీన్ని ఎంతగా అణిచేద్దాము, అంతగా విస్తరించకుండా చేసేద్దామని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సరే అంతకంతకు వారు వెళ్ళిపోతున్నారంట. అది చూసి వాళ్ళకి అసహ్యం వేసిందంట. ఎవరి ఇలా బతుకని ఇలా పెరిగిపోయి ఎంత నాశనం చేద్దామన్నా ఇలా ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ్యం మీద ఉన్న పరిస్థితి కూడా అదే. క్రైస్తవ్యాన్ని అణిచేయాలి, ఎదగకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా గోడకు కొట్టిన బంతిలా ఇంకా వేగంగా పెరుగుతుంది తప్ప తగ్గుతున్నది లేదు. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలీయులు వర్ధిల్లునట్లనే ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ్యం వర్ధిల్లుతూనే ఉంది. ఎందుకంటే వారి దేవుని ప్రజలు కాబట్టి. బిలాము ఎంతగా శపించాలని చూసినా ఇశ్రాయేలీయులను శపించలేకపోయాడు. అది మరింత ఆశీర్వాదాలు పొందిన వారే అయ్యారు. కారణం మరి దేవుని ప్రజలు గనక. దేవునికి ఇష్టలైన ప్రజలుగా మనం ఉన్న రోజున దేవుడు ఎప్పటికీ మనల్ని అణచనివ్వడు. మనం ఎప్పుడూ అణగారిపోము. అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటాం. అవతల వాళ్ళు అసూయపడే అంతగా, అవతల వాళ్ళు అసహించుకునే అంతగా ఇంకా 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 దేవుడు హెచ్చిస్తాడు. అంతే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక్కడ అదే పరిస్థితి. వాళ్ళు ఇంకా అసహించుకున్నారంట, అసహ్యపడారు. ఎవరి హెళ్ళ ఎంతగా తగ్గిద్దామని చూసినా, ఎన్ని రకాలుగా సవాలు పెట్టినా ఇంకా 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 వారు వెళ్ళిపోతున్నారు ఇలా. అలాంటి పరిస్థితి. ఇంకా అలా కాదు ఇలా కాదని చెప్పేసి వీరితో చాలా కఠినమైన పనులు చేయించారంట. కఠినమైన సేవ చేయించుకున్నారు. ప్రతి పనియు కఠినంగా ఉంది. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణాలని విసిగించేశారు. ఎంతగా విసిగించారో ఇలా అంతగానో పెరిగిపోతూ ఉన్నారు, వర్ధిల్లిపోతూ ఉన్నారు. ఈ రకంగా మనం వీళ్ళని అణసలేము, ఈ రకంగా మనల్ని వీళ్ళని మనం స్వాధీనంలోకి తేవలేము. కాబట్టి ఒక పని చేద్దాం, ఇక నుంచి మగపిల్లలు ఎవడైనా పుడితే పురుట్లోనే చంపించేద్దాం. ఇంకా ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు సైన్యం కాలేరు, రేపు మన మీద ఏమి తిరుగుబాటు చేయలేరు. మన ఇళ్లలో వంట చేసేవాళ్ళు లేగాను, బట్టలు ఉతుకువాళ్ళు లేగాను, అంట్లు కడిగేవాళ్ళు లేగాను, ఇల్లు వాకలు తుడిచేవాళ్ళు లేగాను, పక్కలు సర్దేవాళ్ళు లేగాను, ఇలా పని చేయించుకోవచ్చు వాళ్ళతో. మగాడైతే కత్తిపట్టి యుద్ధానికి వస్తాడు. కాబట్టి పుట్టే ప్రతి మగపిల్లాన్ని చంపేయాలి, అలా వీళ్ళు జనాన్ని తగ్గించాలి అని కుట్ర చేశారు. కుట్ర చేసి అక్కడ మంత్రసానులు ఉన్నారు. వాళ్ళ పేర్లు షిప్రా, పూయా. 15వ వచనంలో దాన్ని మనం చదువుతాం. షిప్రా, పూయా అనేటువంటి హెబ్రీ మంత్రసానులు వారికి ఆజ్ఞాపించాడు, మీరేం చేస్తారు, చంపేసేయండి. మగపిల్లాడు పుడితే పురుట్లోనే చంపేయండి, ఆడపిల్లల్ని మట్టుకు బ్రతకనేయండి. వీళ్ళు ఎవరు, హెబ్రీ మంత్రసానులే కదా. హెబ్రీల పిల్లల్ని ఎందుకు చంపేస్తారు, రాజుగారే ప్రయోగించారు కాబట్టి. రాజు మాట విని తమ స్వజనుల్లో మగపిల్లల్ని చంపేస్తే రాజుగారు మంచి బహుమానాలు ఇవ్వచ్చు కదా. చెప్పింది ఎవరో రాజుగారు. ఇదివరకు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు భారతీయులే బ్రిటిష్ వాళ్ళకి చాలామంది అనుచరులు. ఆ బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశాలను నెరవేర్చడానికి భారతీయులే పనిచేశారు. భారతీయుల్ని హింసించారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ బహుమానాలకు ఆశించి. పాలించే వాళ్ళు కదా, రాజులు కదా, వాళ్ళు మాట వింటే ఇనాములు ఇస్తారు, గ్రామాలను ఇస్తారు, బహుమానాలు ఇస్తారు,
మంచి పదవులను ఇస్తారు. అది రాసించి భారతీయులనే బాధ పెట్టారు, హింసించారు. ఈ రహస్యాలన్నీ వాళ్ళకి మోయడం, ఫలానా చోట గుమిగూడున్నారు భారతీయ సైన్యం అంతాను అని చెప్తే వాళ్ళు వచ్చేసి వీళ్ళని చంపేయడం. ఇలాంటి వాటికి కారకులు కూడా భారతీయులే అప్పుడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు బహుమానాలకు ఆశించి అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా హెబ్రీయుల్ని అణిచేయడానికి హెబ్రీయుల్నే ఉపయోగించాలని చూశాడు ఫరో. మంత్రసాలను మరి పురుడు ఆలైపోయాలి కదా, అంటే ఒక రకంగా పురుడు చేసే డాక్టర్లు అనమాట వాళ్ళు. అప్పుడు అంటే వైద్యం బాగా పెరిగింది. మరి పూర్వకాలం ఇంట్లో మంత్రసాలనే పురుడు వచ్చేవారు. ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే పని లేదు, ఇంట్లోనే పురుడు వచ్చేవారు. వాళ్ళని మంత్రసాలలు అనేవారు. వాళ్ళకు ప్రయోగించాడు. హెబ్రీ స్త్రీలు పిల్లల్ని కనేటప్పుడు మీరే ఉంటారు కాబట్టి, ఆ ప్రసూతి చేసేది మీరే కాబట్టి, పుట్టిన బిడ్డ మగాడైతే వెంటనే చంపండి, ఆడపిల్లనైతే బతకనివ్వండి అని ఆదేశం ఇచ్చాడు. కానీ వీళ్ళు దేవునికి భయపడ్డవారై రాజాజ్ఞను వమ్ము చేసేసారు. చంపలే, మగపిల్లల్ని చంపలేదు. రాజబహుమానాలకు ఆశపడలేదు. ఆజ్ఞించాడు కాబట్టి ఒక తప్పు జరిగితే మమ్మల్ని ఏమైనా హింసిస్తాడేమో, బాధ పెడతాడేమో అని దాన్ని కూడా వారు భయపడకుండా దేవునికి భయపడినటువంటి వారు ఆ రకంగా చంపలేదు, పిల్లల్ని బతకనిచ్చారు. 17వ వచనంలో ఉంటుంది. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బతుకనీయగా. ఆయన పిలిచాడంట, పిలిపించి మీరెందుకు మగపిల్లలను బతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు వాళ్ళు, అయ్యా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారండి, వారికి నొప్పులు వస్తున్నాయి, మేము పురుడు పోద్దామని మేము వెళ్ళే లోపలే వాళ్ళు ప్రసవించేస్తున్నారండి, కాబట్టి మాకు తెలియట్లేదు, మేమేమీ చేయలేకపోతున్నాము అని చెప్పారు. అంటే దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞకు కూడా భయపడకుండా మనం చేస్తాం, అధికారులకు భయపడిపోతాం. అధికారులకు ఎందుకు, సమాజానికి భయపడిపోతాం, మన ఇంటి పక్కడికి భయపడిపోతాం, అంతే. ఈ లోక మర్యాదను చచ్చన వదిలిపెట్టాం, అది చచ్చేదాకా వదలం. లోక మర్యాదలు వదిలేస్తాం, వదలం. ఒకసారి బాప్తీసం నువ్వు తీసుకున్నావు అంటే లోకానికి నీకు సిలువ వేసుకున్నట్టే. లోక మర్యాదతో నీకు ఇంకా పని లేదంతే. అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోతే 7:30కి భూస్థాపితం చేశాం. అవ్వడం పాపం నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయి స్నానం చేసేసి ఇస్త్రీ బట్టలు తీసుకుని కట్టుకుని మందిరంలోకి వచ్చేసి, ఆ రోజు మంగళవారం, మైక్ పెట్టినాయన అంటున్నాడు, ప్రార్థన చేయాలి మైక్ పెట్టి అంటున్నాడు. మేము ఎలా చూస్తున్నాం అని, ఇంకా ఏం బాబా అలా చూస్తామండి, చత్తే పారేయాలి, మన పని మనం చేయాలి, దాని గురించి దేవుని పని మానేస్తామా? ఆయనతో మరి 60 సంవత్సరాలు ఆయనతో గడిచింది, 6 దశాబ్దాలు పైనే ఆయనతో నడిచి ఉంటుంది ఆవిడ. అటువంటి ఆవిడ చనిపోతే పాతి పెట్టి 1/2 గంటలోనే స్నానం చేసి బట్టలు వేసుకొచ్చి ప్రభు పనిలోకి వచ్చాడు, అంతే. ప్రార్థన చేయాలన్నాడు. చూడండి, కనీసం 5వ రోజు కార్యక్రమం అయ్యేదాకా కూడా లేడు. ఈ 5వ రోజునో 7వ రోజునో ఏదో కార్యక్రమం చేస్తాం కదా, అది జరిగిన తర్వాత నుంచి వెళ్తాడు మామూలుగా, అది దాకా కొంచెం కనుక్కుంటుంటాం. కానీ వెంటనే 1/2 గంటలోనే స్నానం చేసేసి ఇత్తిరి బట్టలు వేసుకొచ్చుకుని మళ్ళీ పెట్టులో ఇత్తిరి బట్టలు కట్టుకొచ్చేసి మందిరంలోకి వచ్చింది, మైక పెట్టి ప్రార్థన చేయాలి.
మన దూరపు చుట్టం చచ్చిపోయినా 3 నెలల దాకా దేవుని సన్నిధికి రావం. మరి ఇంట్లో కాదు, చుట్టం, ఇంటి పేరటోడు, దూరపు చుట్టం చనిపోయినా 3 నెలల దాకా మందిరానికి వస్తే అందరూ ఏదో అంటారంట. బ్యాంకులో డబ్బులు పట్టాయంటే పరిగెత్తికి వెళ్ళిపోయి తెచ్చేసుకుంటావు, దానికి ఎవరేం అనరు. ఇంకా వేరే పనులు ఉంటాయి, ఆ పనులకి వెళ్ళిపోతాం, డ్వాక్రా మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతాం, దానికి ఎవరేం అనరు. దేవుని సన్నిధికి వచ్చాక మాత్రం ఏదో అనేస్తారు. ఎప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావో అదే రోజున లోకానికి నీకు సిలువ వేసేసుకున్నావు. ఈ లోక మర్యాదతో నీకు అసలు ఇంకా పని లేదు. అంతే. ఏదో అది ఒక్క దినాలు ఏదో 5 రోజులు 7 రోజులు ఉంటాయి కాబట్టి, అక్కడ కొన్ని పనులు బాధ్యతలు ఉంటాయి కాబట్టి అంతవరకే. ఆ కార్యక్రమం అయిపోయిన మర్నాడు నుంచి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేయాలి, అంతే. అలా రానప్పుడు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నిన్ను పాతాళానికి పంపించగల వాడికి భయపడతావా? లేదా ఈ లోకంలో ఏదో ఒక నిందేస్తాడని నిందేసే వాళ్ళకి భయపడతావా? ఎవరికి భయపడతావు? లోకానికే భయపడుతున్నావు. నిందేస్తాడని వాళ్ళకి భయపడుతున్నావే తప్ప నిన్ను పాతాళానికి పంపించే దేవుడికి భయపడవా? నీళ్ళల్లో దిగుతాం. నీరు జీవానికి సాదృశ్యం. ఆ నీటిలో ఉండి దేవునితో మాట్లాడుతున్నాం. ఆయన ఇక మీదట నా కొరకు చనిపోయి తిరిగి లేచినా నీకోసమే బతుకుతాను. ఇక మీదట ఈ లోకంతో నాకు పని లేదు. ఇక మీదట మందిర క్రమాలన్నిటిలోనూ నేను పాలు పొందుతాను. ఈ మందిర క్రమాలన్నిటిలోనూ నేను పాలు పొందుతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి ఏం చేస్తున్నావు? ప్రమాణం చేస్తున్నావు. దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నావు. జీవానికి సాదృశ్యమైన నీటిలో ఉండి నువ్వు ప్రమాణం చేస్తున్నావు. దేవునితో చేసిన ప్రమాణానికి భయపడవా? దానికి విలువ లేదా? ఈ ఇంటి పక్కోడు ఏదో నిందేస్తాడని చెప్పేసి భయపడి దానికి విలువిస్తావా? ఎవరు నిన్ను కాపాడేది? ఎవరు నిన్ను రక్షించేది? సమస్తము నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? నువ్వు నీ ప్రాణాత్మ శరీరాలు ఎవరి స్వాధీనం మంది ఉన్నాయి? ఆయనకి భయపడవా? మనుషులు ఏదో నిందిస్తారని చెప్పేసి మనుషులకు భయపడతావా? ఎలాంటి ఫలితాన్ని పొందుతావు? అలా మనం ఉంటూ అనేకులకు మళ్ళీ మాదిరి చూపిస్తాం. మనతో పోతుందా? మనం బాప్తిసం తీసుకుని బలలో పాలు పంపులు పొందుతూ ఏదో ఇంట్లో ఏదో జరిగిందని చెప్పేసి 3 నెలల పాటు మందిరం మొహం చూడకుండా నువ్వు ఇంట్లో ఉండిపోతే నిన్ను చూసి ఇంకొకళ్ళు ఉంటారు. అంటే నువ్వు చెడిపోయింది కాకుండా అనేకులను చెడగొడుతున్నావు, నువ్వు మాదిరికి తీసుకుంటున్నావు. ఇది ఘోరమైన పాపం. ఇది భయంకరమైన పరిస్థితి. దేవుడు మళ్ళీ ఎంతగానో హెచ్చించాలని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ వాటిని మన కాళ్ళతో మనమే తన్నేసుకుంటున్నాం. నాకొద్దు. ఆయన మనకి ఏమీ చేయలేని అశక్తుడిగా చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితికి ఆయన మనమే లాగేస్తున్నాం. లోకం దృష్టిలో ఆయన అబద్ధికుడిని చేస్తున్నాం. ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, వీళ్ళందరూ ఏంటి ఇలాగా శాపాలకు లోనవుతున్నారు? దేవుడు వాళ్ళని ఆశీర్వదించట్లేదు, ఆయన అబద్ధికుడా? ఆశీర్వాదం నీకు రాకుండా చేసుకుంటున్నది నువ్వు కదా. ఆశీర్వాదం కోసం మనం ప్రార్థన చేయక్కర్లే. ఆయన చెప్పింది మనం చేయాలి. చెప్పింది చేయడం మానేస్తే ఆశీర్వాదం రాదు. కారణం మనమా దేవుడా? ఏం కాదు కదా. 59లో మనం చదువుతాము, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అవి ఎప్పుడు బాగానే ఉన్నాయి, ఆయన చేతులు ఎప్పుడు పొడిగి, ఆయన చెవులు ఎప్పుడు చాలా బాగా వింటాయి. కానీ మనల్ని రక్షించలేని అశక్తుడైపోతున్నాడు ఆయన. మనవి వినలేని
అశక్తుడైపోతున్నాడు ఆయన. అలా అయిపోవడానికి కారణం ఏంటి? చదువు తర్వాత. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా. దోషం తెలిసి చేసేదా? మనకు తెలుసు ఇది తప్పు అని తెలిసి చేస్తే కదా. జీవానికి సాదృశ్యమైన నీటిలో నిలబడి బాప్తిస్మం పుచ్చుకునేటప్పుడు, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచిన నీ కోసమే బతుకుతాను, ఈ లోకంతో నాకు ఇంకా పని లేదు, ఈ లోక మర్యాదతో నాకు ఇంకా పని లేదు, అందరి క్రమాలన్నిటిలోనూ నేను పాలు పొందుతాను అని నువ్వు ప్రమాణం చేస్తున్నావు. ప్రమాణం చేసి దాన్ని మీరుతున్నావు, దోషమైపోతున్నావు. ఈ దోషం ఏమవుతుంది? ఆయనకి మనకి అడ్డంగా నిలబడతాం. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా. అంటే కనబడతాం కానీ వినబడం. అర్థం అవతల ఒకళ్ళు యువతల ఒకళ్ళు నుండి మాట్లాడుకుంటే కనబడతాం, మన పెదాలు కదులుతున్నట్టు ఉంటాయి తప్ప శబ్దం మన దాకా రాదు. ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, అద్దాల గదిలో ఉండి మాట్లాడండి. ఇన్ని యాక్షన్లన్నీ కనబడతా ఉంటాయి, ఏమి వినబడవు. ఈ పాపాలు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఈ దోషాలు అడ్డంగా వచ్చేస్తాయి నీకు అనుకుని. కాబట్టి మనం ఆయన కనబడతాం కానీ వినబడం. ఈ అంత భయంకరమైనటువంటివి దోషాలు. ఇవే అడ్డొచ్చేస్తున్నాయి. ఆయన నిన్ను రక్షించలేకపోతున్నాడు. ఇవే అడ్డొచ్చేస్తున్నాయి. నీ మనవి వినలేకపోతున్నాడు. వింటేనే కదా స్పందించేది, సహాయపడేది. వినబడినప్పుడు ఎవరు స్పందిస్తారు, ఎవరు సహాయపడతారు? అసలు మన స్వరం దేవునికి వినబడట్లే. అందుకు కారణం నీ దోషాలే. నువ్వు ప్రమాణం చేసి కూడా నిర్లజ్జగా దాన్ని మీరి నడుచుకుంటున్నావు. ఆ ప్రమాణ విషయంలో మనం మోసకారులు అయిపోతున్నాం, కృతజ్ఞులు అయిపోతున్నాం, దోషులు అయిపోతున్నాం. వాటిని బట్టి దేవుడు మనకి ఏమీ చేయలేకపోతున్నాడు. అన్యులు ఏం చేస్తారు? పెట్టితే దేవుడు ఆశీర్వదిస్తానంటాడు, అదంటాడు, ఇదంటాడు, అంతే తప్ప వీళ్ళకి ఏమి రావు, ఆయనకి ఏమి చేత కాదు. మనల్ని బట్టి మళ్ళీ దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడ్డాం. దానికి కలిగి మళ్ళీ కారణం మనమే. మనల్ని బట్టి ఆయన నామం దూషింపబడుతుంటే మనకి ఎలా సహాయం చేస్తాడు? ఆయన ఎలా మనకు మేలు చేస్తాడు? చూసారా? మనం ఎక్కి కూర్చున్న కొమ్మని మనమే నరికేసుకుని నాశనంలోకి పడిపోతున్నాం అంతే. బాప్తిస్మం తీసుకోవడానికి తొందర పడకండి. దానికంటే ముందు సిద్ధపాటు కావాలా. ఏది ఏమైనా నేను చేసిన ప్రమాణాన్ని నేను నిలుపుకుంటాను ఖచ్చితంగా. బాప్తిస్మం తీసుకోవడం కూడా తప్పనిసరి. నువ్వు దేవుని నిత్యరాజ్య వారసత్వానికి పోవాలి అంటే వచ్చే లోపలికి వచ్చాయి, వాళ్ళు కుర్చీలు ఉన్నాయి, పిల్లరా. కదా? ఎక్కడ ఆగని చెప్పండి. డైవర్షన్ ఎక్కడ వచ్చింది? అంతమంది చెప్పారు, ఏది వినపడలేదు నాకు. అది అవసరం, అది ఖచ్చితంగా అది మనకి అవసరం. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే అది తప్పనిసరి. ఎందుకంటే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా మనకున్నదాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ బాప్తిస్మం అనేటువంటి ఒక వాళ్ళు మన చుట్టూ మనం కట్టుకోవాలా. ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయి మనకి. వీటన్నిటిని భద్రపరచుకోవడానికి ఏం చేస్తాం? మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకోవట్లే. ఇతరులు దాని మీద ఎక్కి రాకుండా ఉండేలాగా పైన సోలాలు పెడతాం, అది మేకులు తెగేస్తాం, అది సీసా పెంకులు పెడతాం. ఎవరు దాంట్లో లోపల రాకుండా ఉండాలి. చాలా బలమైన గేటు పెడతాం, లోపల కుక్కర్ కూడా కట్టేస్తాం. ఆ గేట్ కట్టడం వచ్చరికి బాగు ఉంటుంది, లేచి వచ్చేస్తాం. ఎందుకు ఇదంతా? మనం సంపాదించుకున్న వాటిని
భద్రపరచుకోవడం కోసం. అంతే కదా. అది లోక సంబంధమైనటువంటివి. పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు సంపాదించిందని రేపు పొద్దున్న నీ పిల్లలు దాన్ని ఎవరికైనా అమ్మేసి పోవచ్చు. దానికే ఇంత జాగ్రత్తలు తీసుకుంటావే. ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయేంత వరకు నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధతను పోగొట్టకుండా ఉండడం కోసమే బాప్తిస్మము అనేటువంటి ఒక కాపు నీ చుట్టూ పెట్టుకుంటున్నావు. బాప్తిస్మం తీసుకున్నావు, జీవజలాల్లో నిలబడి ప్రమాణం చేశావు. కాబట్టి ఇక ముందు తప్పు చేయాలంటే అది గుర్తు వస్తుంది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు స్వామి, నువ్వు తప్పు మాట్లాడకూడదు, నువ్వు తప్పు చేయకూడదు, తప్పుడు చోటుకు నువ్వు వెళ్ళకూడదు, దేవుని శాపానికి లోనవుతావు అనేటువంటి ఒక హెచ్చరిక నిరంతరము నీకు దానివల్ల అందుతూ ఉంటుంది. అది తీసుకున్నంతసేపు నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. చూడండి, మనలోని బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొద్ది గొప్ప భయం ఉంటుంది. పోగొట్టిన స్థలాలకి పోరు, తినకూడనివి తినరు. అది తీసుకున్న వాళ్ళు నేను ఇక బాప్తిస్మం తీసుకెళ్ళలేదు కదా, పర్లేదు నాకు వెళ్ళచ్చు, తినేయచ్చు. ఈ లోపల రాలిపోతే ఏమవుతావు? ఏమైపోతావు ఈ లోపల రాలిపోతే? అందుకని బస్సు 9ంటికి వస్తుంది, 8:30కి వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చుంటావు. 5 నిమిషాల దగ్గర 9కి వెళ్ళొచ్చు కదా, లేదా కరెక్ట్గా 9కి వెళ్ళొచ్చు కదా. ఏమో 2 నిమిషాలు ముందు వెళ్ళిపోద్దేమో అంత భయంతో అరగంట ముందే కూర్చుంటావు. రైల్వే స్టేషన్కి వెళ్ళి గంట ముందే కూర్చుంటావు, ఎక్కడ దాటిపోద్దు బండి అని. ముందు జాగ్రత్త కదా. మరి మన ప్రాణ విషయంలో ఎందుకు చేయలేదు? నరుని ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. కానీ గ్యారంటీ ఉందా? అందరూ 70కే చచ్చిపోతున్నారా? 7 ఏళ్ళకి చచ్చిపోయే వాళ్ళు లేరా? 20 ఏళ్ళకి చచ్చిపోయే వాళ్ళు లేరా? 30 ఏళ్ళకి చచ్చిపోయే వాళ్ళు లేరా? 40 ఏళ్ళకి చచ్చిపోయే వాళ్ళు లేరా? కాబట్టి 70 అనేది ఏమీ శాశ్వతం కాదు, అదే కరెక్ట్ ఫిగర్ కాదు. ఈ లోపలైనా నువ్వు పోవచ్చు. నువ్వు ఎప్పుడు పోయినా పర్లేదు, నువ్వు ముందే సిద్ధపడి ఉంటే నువ్వు ఎప్పుడు పోయినా పర్వాలేదు. అదే రైల్వే స్టేషన్లో ఉంటే బండి ఎప్పుడు వచ్చినా పర్లేదు, బస్ స్టాండ్లో ఉంటే బస్ ఎప్పుడు వచ్చినా పర్లేదు. అదే కదా ఏమో నీకు. అలాగే నువ్వు రక్షింపబడి ఉంటే ఎప్పుడు నీ మరణం వచ్చినా పర్లేదు. ఎందుకు ఉంటుందా జాగ్రత్త? టికెట్ ఎన్ని మడతలు పెట్టి జాగ్రత్తగా దాతా లోపల ఎక్కడ జారిపోద్దేమో అని. అవునా కదా? ఎంత జాగ్రత్త పెట్టుకుంటావు టికెట్ని. అలాగే దేవుని నిత్యరాజ్య వారసత్వానికి టికెట్ మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, బాప్తిస్మం. ఇది అయిన తర్వాత పూర్తిగా దీన్ని ఈ లోకం వదిలిపెట్టేదాకా నువ్వు కాపాడుకోవాలి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను అన్నటువంటి ఒక భయం, అది యెహోవా యందలి భయం, అది చాలా పవిత్రమైనది. అది ఎప్పుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది. అటువంటిది నీ చుట్టూ వలయల వలె ఉండాలా. ఎవరో పిలుస్తుంటారు పోగొట్టిన స్థలానికి, వాళ్ళు ఇంతకుముందు నీ స్నేహితులు, వారితో నువ్వు కలిసి తిరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటావు? ప్రైస్తలాడు, ఊరేళ్ళండమ్మా, నేను రాలేను. ఇది లేకపోతే వెళ్ళిపోతావు నువ్వు కూడా. అందుకోసం బాప్తిస్మం తప్పనిసరి. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ముందే సిద్ధపడితే మనం ధన్యులం అవుతాం. ఎప్పుడు కూడా ముందే సిద్ధపాటు కదా. అది చూడండి, లోకానికి రాజుకి భయపడ్డారా? శిప్రాపుయ్య రాజాజ్ఞకే భయపడలేదు వాళ్ళు. హెబ్రీయుల్లో మగపిల్లలు పుడితే చంపేయండి అని ఆజ్ఞాపించింది రాజు. రాజాజ్ఞకు తిరిగేముంది? ఆయన కొడితే తలకాయలు లేచిపోతాయి. కానీ వాళ్ళు భయపడలేదు రాజాజ్ఞకు, దేవునికి భయపడ్డారు. ఎందుకంటే ఏవైనా చేయగలవాడు దేవుడే, మనిషి ఏం చేయగలుగుతాడు? దేవుని భయపడే పిల్లల్ని బతకనిచ్చాడు. అడిగితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారండి, వాళ్ళు ఎక్కడ నొప్పులు పడుతున్నారని మనకు తెలిసి మేము వెళ్ళే లోపలే వాళ్ళు ప్రసవించేస్తున్నారు అని చెప్పారు. ఇంకొక ఆజ్ఞ చేశాడు. అప్పుడు ఇక
ఇంకొక ఆజ్ఞ చేశాడు. 22వ వచనంలో చూడండి. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనియండి అని తన జనులందరికీ ఆజ్ఞ. ముందు ఆ మంత్రసాలకి ఆజ్ఞ ఇచ్చాడు, పని జరగలేదు. ఇప్పుడు మొత్తం జనులందరికీ ఆజ్ఞ ఇచ్చేసాడు. మగాడు పుడితే చంపేయండి, నదిలో పడచేయండి, ఆడపిల్ల పుడితే బతకనండి. ఇవి మోషే పుట్టినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మరి అమ్రాము యోగబెతులు ఇంట కుమారుడు జన్మించాడు. ఇది నిర్గమకాండం 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం అది చూస్తాం. అప్పటికి పుట్టున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, అక్కడి నుంచి పుట్టే వాళ్ళకే ఇబ్బంది. అప్పటికి అహరోను పుట్టాడు కానీ చంపరు. ఇక్కడి నుంచి ఆజ్ఞ కదా, ఆజ్ఞ వచ్చిన తర్వాత మోషే పుట్టాడు. చదమ్మా 1-2 వచనాలు. వెళ్ళి వివాహం చేసుకునేను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి, చాలా సుందరంగా ఉన్నాడు. రాజాజ్ఞ అండి, మగలు పిల్లాడు పుడితే నదిలో పారేసేయండి. కానీ ఈ పిల్లాడు చూస్తే మోషే బహు సుందరుడంట, చాలా సుందరుడు. ఇంత ముద్దులకి ఈ అందాల బాబును నీ ఎలా చంపేయను అని చెప్పేసి పడేయకుండా దాచిపెట్టారు. 3 నెలలు దాచారంట. 3 నెలలు దాచారు. ఏమవుతుంది, సాధారణంగా నెలలు గడుస్తున్న కొద్దీ స్వరం మారుతుంది. ఆడపిల్ల స్వరం మగపిల్ల స్వరం చిన్నప్పుడు ఒకేలా ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ స్వరంలోని మార్పులు వచ్చేస్తాయి. 3 నెలలు గడిచేసరికి ఇప్పుడు ఈ స్వరం మగపిల్లాడి స్వరం లాగా కొంచెం ముదురుతుంది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వినేస్తారు. సైనికులు తిరుగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉండి పట్టుకుపోతారు. కాబట్టి ఈయన ఇలానే ఉంచితే ఈ సైనికులు బారిన పడిపోతాడు, ఈయన పట్టుకెళ్ళి నైల్లో వదిలి వేసేస్తారు బాబా. కాబట్టి మనం ఏం చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసి జమ్ముతోటి ఒక బుట్ట అల్లారంట. జమ్ముతోటి ఒక బుట్ట అల్లేసి ఆ తర్వాత లోపలికి నీళ్లు పోకుండా ఉండేలాగా చుట్టూ కీలు పూసారంట. కీలు, తారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఐగుప్తులో ఒక గొప్ప పెట్రోలియం సంస్థ వచ్చేసింది. దీని ఆధారం చేసుకునే. ఎందుకంటే తారు వచ్చింది అంటే అక్కడ పెట్రోల్ ఉంటుంది. అంటే పెట్రోలియం అనేటువంటి ముడి పదార్థం నుంచి, పెట్రోలియం అనే ముడి పదార్థం నుంచి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కిరసనాయిల్ వస్తుంది, సీసం వస్తుంది, తారు వస్తుంది. ఇవన్నీ ఆ పెట్రోలియంలో నుంచే వస్తాయి. ఇక్కడ తారు ఉంది అంటే పెట్రోలియం ఉత్పత్తులు ఉంటాయి అని చెప్పేసి ఈ వాక్యమును బట్టి ఇక్కడ పరిశోధనలు చేసి ఇప్పుడు ప్రపంచానికి పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసేటువంటి ఒక పెద్ద కంపెనీ ఐగుప్తులో ఉంది. బైబిలే ఆధారం వారికి. అది గర్వంగా చెప్తారు. బైబిల్లో ఈ మాటను బట్టి మేము పరిశోధన చేసి పెట్రోలియం కనుక్కున్నాం అని చెప్పేసి కీలు పూసేసింది. చుట్టూ పూసేసి ఆ లోపల మెత్తగా బట్టలు పరిచి ఆ పిల్లాడిని అందులో పడుకోబెట్టేసి, హెబ్రీయులకు ఒక రకమైన క్లాత్ ఉంటుంది గుర్తుగా, హెబ్రీయుల క్లాత్. ఆ క్లాత్ దాని మీద వేసేసి అలా మూసి ఆ పెట్టిని తీసుకెళ్ళి పక్కనే ఉన్న నైల్ నదిలో వదిలేశారు. ఏ తల్లో పాపం బిడ్డను చూసి పెంచుకుంటుంది, ఎక్కడో దిక్కున బతుకుతాడులే, మన ఇంట్లో ఇది చచ్చిపోతాడని పాపం ఎంత కడుపు కోత అయినా సరే యోగాబేతు ఆ పని చేసింది. అయితే అక్క మిరియం, అమ్మ మరి నదులు వదిలేస్తున్నాం కదా తమ్ముడిని, ఆ పెట్టిన ఎవరైనా పట్టుకుంటారేమో, ఎవరైనా చూస్తారేమో, వాడికి ఏమని జరిగిందో నేను తెలుసుకుంటానే అంటూ ఆ నదిలో పెట్టి కొట్టుకెళ్తా ఉంది. ఈ పిల్ల వారే దాన్ని చూసుకుంటూ నడుస్తుంది.
ఆ దిగువలో ఐగుప్తు రాణులు వచ్చి స్నానం చేయడానికి వీలుగా నైల్ నది దగ్గర ఓ మంటపము రేవు అక్కడ నిర్మించుకున్నారు వాళ్ళు. అది స్నానానికి వస్తారన్నమాట. అక్కడ మంటపం ఉంటుంది. రాణి వచ్చిందంటే యువరాణి అమ్మాయి రాణి వచ్చిందంటే తను కూడా బోళ్ళు మంది పనికత్తులు ఉంటారు. చాలా బృందం అన్నమాట. వాళ్ళందరూ వచ్చారు అక్కడ. ఆ సమయంలో ఆ పెట్టి ఎలా తేలుతుంది. రాణి చూసింది, యువరాణి చూసింది. హే పెట్టి పట్టుకొని తీసుకురండి అన్నారు. తీసుకురమ్మంటూ పెట్టి పట్టుకొని వారికి తీసుకొచ్చారు. అప్పుడు రాణి దాన్ని యువరాణి పెట్టెల్లో ఓపెన్ చేసేసరికి పిల్లాడు మళ్ళీ వెంటనే మూసేసి వీళ్ళందరినీ దూరంగా పొమ్మంది. అందరినీ దూరంగా అంటే బైబిల్లో అది రాయబడలేదు, కానీ 10 కమాండ్మెంట్స్ అనేటువంటి మూవీ తీశారు. అవి చరిత్రను జాగ్రత్త పరిశోధించి తీస్తారు. దానిలో ఉన్నటువంటి సన్నివేశం అన్నమాట అది. అయితే వాళ్ళందరినీ దూరంగా వెళ్ళిపోమని అప్పుడు తీసి చూస్తుంది. చాలా బాగుంటాడు పిల్లాడు. ఈ లోపల ఎప్పుడు యువరాణి నంటి పెట్టుకుని ఉండే ప్రధానమైనటువంటి దాది ఉంటుంది, అది వస్తుంది. హే హెబ్రీయుడి పిల్లాడు, ఈ గుడ్డ హెబ్రీయులది, ఈ పిల్లాడు హెబ్రీయుడు అని చెప్పేసి అంటుంది. మాట్లాడు బాబు, ఈ ఊసి ఎక్కడెత్తకు, నోర్మసి అంటది రాణి. ఎందుకంటే అంత అందంగా ఉంటాడు. దానికి పిల్లలు లేరు. ఈ పిల్లాడిని నా పిల్లాడిగా నేను పెంచుకుంటాను అని దిక్కులు చూస్తుంటే అక్కడే వెళ్తుందిగా మిరియాము గబగబా పరిగెత్తికెళ్ళింది. ఈ పిల్లాడిని పెంచడానికి మీకు ఎవరైనా దాది కావాలా అని అడిగింది. దానికోసమే చూస్తుంది ఆవిడ. ఈ పిల్లాడిని నా కోసం ఎవరైనా పెంచితే పోకుండా. ఎందుకంటే రాణులు పిల్లల్ని పెంచరు, దాదులే పెంచుతారు. వాళ్ళు పాలిచ్చి పెంచరు, పిల్లలకి అనేస్తారు అంతవరకే. ఇక వాళ్ళతో ఏమి ఉండదు. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వచ్చి ముద్దు చెల్లిపోతారు, దాదులే పెంచుతారు. ఈ మాట అనేసరికి వెరీ నైస్, వెళ్ళి తీసుకురా ఉంటుంది. తీసుకురమ్మంటే మళ్ళీ మిరియాం వచ్చి తల్లిని తీసుకెళ్తుంది. తీసుకెళ్తే ఇప్పుడు యువరాణి అంటుంది, ఈ బాబుని నా కోసం నువ్వు పెంచాలి, వీడు నా బిడ్డ అని చెప్పేసి ఓ పేరు ఎప్పుడే పెట్టింది. ఆవిడెట్టిన పేరే ఇది, మోయూస్ ఈజిప్షియన్ నేమ్ అది. మోయూస్, నీళ్ళు, యూస్ రక్షింపబడినవాడు, నీళ్ళ నుండి రక్షింపబడినవాడని దాని అర్థం వచ్చేలా మోయూస్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత హెబ్రీయులు దాన్ని మోషేగా అది మార్చుకున్నారు. భాషాంతరాల్లో మారినయ్యేలాగా. ఈ పిల్లాన్ని నువ్వు పెంచు, నా కోసం పెంచు, నా బిడ్డగా పెంచు. నువ్వు ఇంకా చేసే వెట్టి చాకరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను జీతం ఇస్తాను. ఈ పిల్లాన్ని పెంచుతున్నందుకు నీకు నేను జీతం ఇస్తాను, నిన్ను నేను పోషిస్తాను, మీ అవసరాలను నేను తీరుస్తాను. రాణివాసం నుంచే మీకు వస్తాయి అన్నీ. నువ్వు పని చేయక్కర్లే, ఈ బిడ్డను మాత్రం నువ్వు నా కోసం పెంచు అని చెప్పేసి ఇచ్చి. చూడండి ఎలా ఉందో. మనం చదువుతాం 23 కీర్తనలో 5వ వచనంలో చదువుతాం చూడండి. అక్కడ దావీదన్న మాటది, నా శత్రువుల ఇంట నీవు నాకు భోజనము. ఇప్పుడు చూడండి, ఈ మోషేకి శత్రువు ఎవడు? ఫరో. మోషేని చంపాలనుకున్నది ఎవరు? ఫరో. కానీ ఇప్పుడు అదే మోషే తన శత్రువు అయిన ఫరో ఇంట రాజకుమారుడిగా పెరుగుతున్నాడు. రాజకుమారుడిగా పెరగడం చూడండి ఎంత గొప్ప. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికి లభించేటువంటి సౌకర్యాలే. నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే చాలు. నిన్ను పోషించడం ఆయన పని, నిన్ను ఘనపరచడం ఆయన పని, నిన్ను వాడుకోవడం ఆయన పని. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉండడానికి మనం సంసిద్ధులం కావాలా ఎప్పుడూ కూడా. ఆయన ఏర్పాటులో ఉండాలంటే ఏం చేయించుకుంటాడో తర్వాత సంగతి, అది మనం కోరుకోకూడదు. ఆయన ఏర్పాటు చెప్పిన వాళ్ళు ఉన్నాం,
అది ఏ పని ఇస్తాడో ఆ పని చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి అంతే. నువ్వు నాకు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధం. ఈ ఏర్పరచబడిన వారిలో నేను కనిపెట్టుకుంటూ ఉంటాను. ఆ మనసు మనకు ఉండాలి అంతే. మనమే ఆశించకూడదు, నాకు ఈ పనే కావాలి, నేను ఇదే చేస్తాను, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే చేస్తాను. నువ్వెవరు అలా అడగడానికి? ఆ నిర్ణయం నీకు నువ్వెవరు? కేవలం నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండడం వరకే నువ్వు చేయాలి. నేను ఎందుకు వాడుకోవాలో ఆయనకి తెలుసు, అందుకు వాడుకుంటాడు. అంతవరకు నువ్వు ఓపికతో ఉండాలి అంతే. అంతవరకు నిన్ను ఆయనే పోషిస్తాడు, అంతవరకు నిన్ను ఆయనే కాపాడుతాడు, నిన్ను ఆయనే రక్షిస్తాడు. నేను ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి. లేకపోతే చనిపోవలసిన బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడున్నా బతకడం, వేరే ఎక్కడున్నా బతకడం, ఎక్కడున్నా చంపేస్తారు ఎప్పుడొకప్పుడు. తిన్నగా ఏకంగా రాణి కొడుకు అయిపోతే ఇంకెవరు ముట్టుకుంటారు? అంతఃపురానికి వెళ్ళిపోతే తను ఇంకెవరు ముట్టుకుంటారు? ఎక్కడ పూర్తి భద్రత ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. చంప చూసిన శత్రువు ఇంటే పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు తల్లికి వెట్టి చాకిరీ పని లేదు. ఆ బిడ్డని పెంచుతున్నందుకు మళ్ళీ ఆవిడికి జీతం. ఎంత బాగా చూడదు ఏర్పాటు, నిజంగా ఎంత గొప్ప ఏర్పాటు. ఇది దావీదుకి వచ్చింది ఈనాడు ఈ పరిస్థితి. ఆయన రాసుకున్నాడు. సిక్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిస్తీయ సర్దారు వల్ల తన ప్రాణహాని ఉంటుంది. కానీ అదే సర్దారు ఏంటో ఆయనకి ఆశ్రయం దొరుకుద్ది. అందు గురించి అక్కడ ఆయన రాశాడు. ఏమైనా ఆత్మ రాసిందే కదా, అక్కడైనా ఆత్మ, ఇక్కడైనా ఆత్మ. ఆత్మ ఆ రీతిగా కదా చంప చూసిన వారు అంటే ఆయన పెరిగినటువంటి సందర్భం. అదే మన నిర్గమకాండం 2వ అధ్యాయం 3 నుంచి 10 వరకు మనకి అది లభిస్తుంది. ఇంకా అక్కడ పెరుగుతున్నాడు. ఇంకా ఏముంటుంది? ఐగుప్తు రాజకుమారుడిగా పెరుగుతున్నాడంటే అక్కడ మంచి విద్య దొరుకుతుంది, మంచి విజ్ఞానం దొరుకుతుంది, ఎన్నో రకాలైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. యుద్ధశూరుడు అవుతాడు. తర్వాత మంచి ఐశ్వర్యం ఉంటుంది, మంచి అధికారం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఆ యువరాణి తన అన్న కూతురు ఉంటుంది. ఆ అన్న కూతురు ఇప్పుడు ఈ బావ కదా, మోషేని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫరో మోషేనే. అంటే మొత్తం ఐగుప్తు సింహాసనానికి వెళ్ళిపోతాడు. అటువంటి స్థితి. సాధారణంగా యవన బిడ్డలు ఏం కోరుకుంటారో అవన్నీ ఈయనకి అందుబాటులో ఉన్నాయి. ఇది మొదటి 40 సంవత్సరాలు. ఇది మొదటి 40 సంవత్సరాలు. ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది నెక్స్ట్ 40 years వస్తాయి. ఇది మొదటి 40 సంవత్సరాలు. 11:33 అయిపోయింది టైము. ఇక దీన్ని ముగిద్దాం కదా. చూడండి, ఇక్కడ మోషే దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి రాజు చంపాలనుకున్నా చంపలేకపోయాడు. తర్వాత తన శత్రువైన ఫరో ఇంటనే మోషేకు ఆశ్రయం. మొత్తం ఆయన పెరుగుదల అవసరమైనదంతా శత్రువు ఇంటి నుంచే దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఫరోకి ఎదురుకుండా నిలబడి ఐగుప్తునంతా నాశనం చేసింది మళ్ళీ ఈయనే. ఐగుప్తును నాశనం చేసేటువంటి ఒక సాధనాన్ని ఐగుప్తు రాజే పెంచుకుంటున్నాడు. అక్కడే పెరిగాడు. 40 years అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఐగుప్తుని సర్వనాశనం ఆయనే చేస్తాడు. అది ఆయన వల్లే జరుగుతుంది కదా. అది 40 years ఎందుకు బయటికి తీసుకెళ్ళాడు, అది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇది మోషే యొక్క 120 సంవత్సరాల జీవిత కాలంలో మొదటి 40 సంవత్సరాలు. ఇప్పటి వరకు విశ్వాసంతో ఈయనకి పనిలే. ఈకి నుంచి విశ్వాస వీరుల్లోకి ఎలా వచ్చాడో ఈకి నుంచి మనకు వస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఆయన పుట్టుక అంతవరకే. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆరాధన చేద్దాం. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన మోషే జన్మ వృత్తాంత ఆ కాల పరిస్థితులు మాకు నేర్పించినందుకే మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. ఆయన
మీ ఏర్పాట్లు కనుక మేముంటే మా సకల బాధ్యతలు మీవే. మీ చిత్తానుసారం నడుచుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నప్పుడు మీకు ప్రయోజనకారులుగా మేము ఎలా ఉంటామో ఆ రీతిగా మీరు నడిపించుకునేటువంటి దేవుడు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇక తండ్రి, మా ప్రజలు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సహాయపడమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.